పరిశుద్ధుల యొక్క ప్రార్థన మాత్రమే దేవుని సన్నిధికి చేరుతుంది అని ఇక్కడ రాసింది. ఈ లోపల మన అతిక్రమాలు, మన పాపాలు ఏవైతే ఉన్నాయో, మన దోషాలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా మన ప్రార్థనకి ఏమైపోతాయి, కొన్నిసార్లు అడ్డుపడిపోతాయి. మనమే కనుక ధర్మశాస్త్ర ప్రకారం కనుక ఉంటే మీరందరూ ఇక్కడికి రావడానికి నో ఎలా మీ అందరికీ కూడా ఆ యొక్క ద్వారం గుండా యాజకుడు ఇక్కడికి వచ్చి ఈ బలిపీఠం ఏదైతే ఉందో దీని మీద బలి అర్పించి మీరు చేసిన తప్పులు, పాపాలు ఏవైతే ఉన్నాయో అక్కడే ఒప్పుకొని ఇక్కడ బలి అర్పించినప్పుడు మీ పాపాలన్నీ కూడా పరిహారం అవుతాయి. ఇప్పుడు మనందరం కూడా క్రీస్తు యొక్క కృపాకాలంలో ఉన్నాం కాబట్టి ఉన్నది ఒకే ఒక ప్రధాన యాజకుడు. ఆయన ఎవరు ప్రియులారా? యేసు క్రీస్తు. ఎందుకంటే మనందరి కోసం ఒకేసారి తనకు తానుగా ఏమైపోయాడు? బలైపోయాడు. చేసే ప్రార్థన ద్వారా ఆ యొక్క ధూపం ఏదైతే ఉందో నిన్ను పరిశుద్ధంగా మార్చడానికి ఆయన బలిపీఠము దగ్గరే ఉన్నాడు.